నమస్కారం. ఏదైతే మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శించాలో దాని విషయాలు మరి ప్రజలకు కూడా తెలియాలని నోట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మరి అక్కడి నుంచే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరు కలెక్టర్లతో కూడా రివ్యూ నిర్వహించి ఏ ప్రాజెక్టు ఎక్కడి వరకు వచ్చింది, ఏ ప్రాజెక్టు ఎప్పుడు మనం ప్రారంభించాలి అనే విషయాల్లో కూడా అందరికీ కూడా డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. అందరం ఎమ్మెల్యేలు కానీ గౌరవ మంత్రి పార్థసారథి గారు కానీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. రమారమి 36 ప్రాజెక్టుల గురించి ఆయన మాట్లాడటం జరిగింది. అదేవిధంగా జలధారకు సంబంధించి ఏదైతే ప్రతి విషయంలో కూడా వాళ్ళు కలెక్టర్లు కానీ అక్కడున్న సెక్రటరీలు కానీ అన్నీ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో కూడా క్లారిటీగా తీసుకుని ఏదైతే ప్రతి ఒక్కదానికి కూడా ఒక లైన్ ఇచ్చి పోలవరం అనేది పుష్కరాల కంటే ముందు కంప్లీట్ అవ్వాలి, ఫేజ్ 1 అనేది కృతనిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అది ప్రజలందరికీ కూడా మీడియా సమావేశం ద్వారా తెలియపరిచారు. డెఫినెట్గా అది ప్రతి ఒక్కళ్ళకి కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా మరి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఏదైతే 27 మార్చి కల్లా అయిపోవాలి, మార్చి తర్వాత ఎప్పుడు నీళ్ళు వస్తే అప్పుడు పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు నిశ్చయించుకున్నారు. అదేవిధంగా ఆగస్టు 14కే ఉత్తరాంధ్రకి నీళ్ళు ఇవ్వడానికి అన్నీ కూడా ఏర్పాటు చేశారు. స్వతంత్రం వచ్చి ఆగస్టు 15 మనం ఏదైతే చేసుకుంటామో ఆగస్టు 14 నాటికి వాటికి నీళ్లు అందించాలని చెప్పి వాళ్ళు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో కూడా లోపల సందర్శించినప్పుడు కానీ మరి పోలవరం వరకు ఇప్పుడు వరకు 89% కంప్లీట్ చేసి, అంటే 2 సంవత్సరాల్లోనే రమారమి 17% మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ చేయడం జరిగింది. లోగడ 2014 నుంచి 19లో 71% కంప్లీట్ చేస్తే కనీసం 1% కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అని అంటే అసలు వాళ్ళకి పోలవరం మీద బాధ్యత అనేది శ్రద్ధ కానీ అసలు రైతాంగానికి కానీ ఏదైతే రైతుల యొక్క భూమి విలువలు పెరుగుతాయి, అదేవిధంగా పంట పెరుగుద్ది, ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందుద్ది అనేది కూడా వాళ్ళకి బాధ్యత లేదు కాబట్టి దాని గురించి పట్టించుకోవాలి. ఈ రోజున పోలవరం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయనేది ఒక రైతుకి నీరే కాదు, డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా ఒకదానికి అనుసంధానం చేయటం వల్ల ప్రతి నియోజకవర్గానికి కూడా మంచినీరు గోదావరి జలాలు అందించాలన్నా కూడా పోలవరం నుంచి దేనిలోకి కలిపితే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రతిదీ కూడా విశ్లేషించి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఎంత కంప్లీట్ అయిందనే దాని మీద విలేకరులు అడిగినప్పుడు 89% కంప్లీట్ అయింది. ఇప్పుడు వరకు కూడా కాంట్రాక్టర్స్కి రూపాయి కూడా పెండింగ్ లేకుండా రాబోయే భవిష్యత్తులో ప్రతి ఒక్కటి కూడా అనుకున్న టైంకి అనుకున్నట్టుగా పోలవరాన్ని కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తారని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎందుకంటే ఆయన అభినందిస్తూ ఆయనకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఉదయం బయలుదేరి రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి అమలాపురం వెళ్ళి అక్కడే మరి భోజనం ఫ్లైట్లోనే తిని ఏదైతే హెలికాప్టర్లో తిని అక్కడి నుంచి మళ్ళీ 2:30కు వచ్చి 2:30 కాడ నుంచి 6:30 వరకు, ఎందుకంటే 6:31 అయితే హెలిప్యాడ్ ఎత్తనన్నారు, 6:29కి ఆయన హెలిప్యాడ్ ఎక్కారు. అంటే ఒక్క నిమిషం కూడా ఆయన ప్రజల కోసమే ఏదైతే ప్రెస్ మీట్లో మరి 5 నిమిషాలు ముందు కూడా లేకుండా ప్రతి విషయాన్ని కూడా ఆయన ఎంత కూలంకుషంగా చెప్పాడనేది మనం అందరం కూడా చూడాలి. ఆయన ఆదర్శంగా తీసుకుని అందులో 10వ వంతు మనం కష్టపడితే ప్రజలకి అన్ని విషయాలు కూడా తెలిసే. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ కోసమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టారని మనం అందరం కూడా భావించాలి. ఈ సందర్భంగా తెలుగుదేశం పాటు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు పాటు ఆంధ్రప్రదేశ్ అది ఎన్నంతకాలం కూడా ఈ 3 కూడా గుర్తుండిపోతాయని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకోవడం.